పరుచూరి భాస్కర్ రావు గారు అధికార ప్రతినిధి అనకాపల్లి ఇన్ఛార్జి మాట్లాడు. రేషన్ డిపోల్లో ఎక్కడైనా ఓ డిపో ఉండి ఆ ఊర్లో జనాలు కానీ పెరిగితే ఆ డిపో సరిపోలేదు అనుకుంటే పల్లెటూరులో 5,000 రూపాయలు పెడితే అద్దెకి ఒక షాప్ వస్తుంది. అలాగే 10,000 రూపాయలు ఆ ఊర్లో చదువుకున్న డిగ్రీ కుర్రోడికి కానీ ఉద్యోగం ఇస్తానంటే అతను చేయడానికి సిద్ధంగా ముందుకు వస్తాడు. అంటే 15,000 రూపాయలు నువ్వు ఖర్చు పెడితే అదే ఊర్లో రెండో రేషన్ డిపో పెడితే ఆ ఊరికి మధ్యలో అటు చివర ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఇంకోటి పెడితే ఈజీగా అయిపోయేదానికి 862 కోట్ల రూపాయలు జీవో పాస్ చేసి దానికి గుజరాత్లో జామ్నగర్ దగ్గర ఉన్న సీజ్డ్ బండ్లు అంటే రిజెక్ట్ చేసిన బండ్లన్నీ 212 కోట్లు కొని వాటిని అక్కడి నుంచి ట్రైన్లో ఎక్కించుకొచ్చి ఇక్కడ వాటికి పెయింట్ వేసి వాళ్ళకి డ్రైవర్లు పెట్టి నేను ఇంటింటికి రేషన్ డిపో రేషన్ సరుకు ఇస్తాను అన్నావు. కానీ నువ్వు స్టార్ట్ చేసిన 3 నెలల్లోనే డ్రైవర్లు అందరూ కూడా స్ట్రైక్ చేస్తే 20,000 రూపాయలు జీతం పెట్టావు. అంటే నువ్వు ఊర్లో కానీ 5,000 రూపాయలకి అద్దెకి తీసుకొని ఆ ఊర్లో డిగ్రీ చదివిన కుర్రోడికి కానీ 10,000 ఇస్తే 15,000తో పోయేదాన్ని ఇప్పుడు డ్రైవర్కి 20,000 జీతం ఇస్తూ 860 కోట్ల రూపాయల్లో దాదాపు 600 కోట్లు ఇక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్ళిపోయారంటే మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. రేషన్ డిపోకి ఇంత జీవో పాస్ చేసి ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోయి 13 జిల్లాలతో కూడిన ఈ ఆంధ్ర రాష్ట్రం ఇంత కష్ట పరిస్థితుల్లో ఉంటే ఈ రకంగా జీవోలు పాస్ చేసి 100 కోట్లు తీసుకెళ్ళిపోతున్నారంటే నవరత్నాల మీద ఎన్ని వేల కోట్లు పక్కకు పట్టుకెళ్తున్నారో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళకు వచ్చే క్యాష్ మాత్రం విజయవాడ వెళ్ళిపోతుంది. మన ఓటర్లకి పథకాల కోసం విశాఖపట్నంలో ఉన్న అన్ని పొలాలు తాకట్టు పెట్టి వాటిల ద్వారా డబ్బు తెచ్చే కార్యక్రమం మొదలెట్టారు.